అప్పాజీ వారికి పెద్దవారు సరే అన్న తర్వాత అక్కడే పూలదండలు ఇచ్చేసి మన లలిత విశ్వనాథ పెళ్లి కాలే ఇంత పాపం కష్టపడుతుంటే నేనేం చేశానంటే ఒక అరటి దీనికి కోసేద్దాము ఒక అంగన్వాడీలో అరటి చెట్టు ఉండి దాన్ని పసుపు కొమ్మి కొట్టి కూర్చొని మంచివారు విశ్వనాథం గారు ఆయన బిడ్డకి అంతే అప్పాజికి లెటర్ రాశాను పెద్ద ఆయనకి ఎట్లయినా సరే లలితకు పెళ్లి చేయాలండి అట్లా అని చెప్పి అంతే వితిన్ ఇయర్ కూడా కాదు 6 నెలల లోపల కుదిరింది. ఆ అబ్బాయి మంచివాడు, ఆయన కూడా చాలా మంచివాడు, చాలా మంచివాడు కావాలయ్యా. వాళ్ళు డబ్బు గల వాళ్ళు ఏంటే అది కాదు కావాల్సింది, గుణవంతుడు అంటే మాత్రం మన బిడ్డకి చుక్కపడుతుంది అని చెప్పి నేను నమ్ముతాను. అందుకని వాడు ఆఫీసరా కాదా, వాడికి వెనకాల కూర్చున్నాయా కాదు, గుణం లేకపోయిన కోట్లు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి నా ఉద్దేశంలో గుణానికే నేను ఎక్కువ ప్రయాణం చేస్తాను. అట్లా మంచివాడు ఆయన. అది పెళ్ళైపోయింది. ఏది అడిగినా ఇచ్చారు స్వామీజీ. నేను అప్పది అని అనుకోగానే, ఎందుకంటే హార్ట్ టు హార్ట్ అది కనెక్షన్. ఫిజికల్ గా అనుబంధం లేదు, ఎవరి దగ్గరికి రారు కూడా ఎవరు రారు. ఇప్పుడు ఊరికే రా అంటుంది, అక్కడికి రా అంటుంది, ఇంటర్వ్యూ అంటుంది, అవన్నీ వద్దు. స్వామీజీ చెప్తారా ఈ ఊరికి మీ చిన్నప్పుడు మా స్వామి రావడం ఇక్కడికి? పెద్ద స్వామి ఆయన నీకు గుర్తా? నాకు తెలియదు, నేను పుట్టలేదు అప్పటికి. మా నాన్నగారు వాళ్ళకి తెలుసు, అమ్మగారికి. అప్పుడు ఏమైందంటే ఇట్లా తెల్లారుజామున వచ్చారు, మేనాలో ఉన్నారు, పడుకొని ఉన్నారు. హారతి ఇస్తే పాట అన్ని కామాక్షి మీద పాడారు, కంచి కామాక్షి మీద. అంతే లేచి కూర్చొని ఆయన వింటూ ఉన్నారనమాట ఆనందంతో. సరే ఇంతలో ఆ రోజు శుక్రవారం అయింది. ఆ రోజు ఇంట్లో ఎంత బాగా జరుగుతుందంటే, మన ఇంట్లో తామర దరువులకి వెళ్ళి పూలు కోసుకున్నారు, తామర కొలను అన్నారు, ఎవరికి పేరు పెట్టారు, ఇవన్నీ జరిగాయి. శుక్రవారం మహాపూజ చెప్తుంది. కానీ ఎప్పుడైతే హార్ట్ ఇచ్చానో అవుట్ ఆఫ్ ద డోర్స్ ని ఇంకా పోయి ఏడ్చి తిండి లేకుండా రానేరు కదా, ఇంకా ఎక్కడికి రానేరు. ఏడుస్తూ ఉంటే రాత్రి అయిన తర్వాత అందరిని పిలిచారు, ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి ఒక్కటే అడిగారంట, పొద్దున పాట తెలీదా? తెలుసు అంటే ఏం చెప్పాలనుకునేది వీళ్ళకి తెలియాలి కదా. అందుకని పాప ఏది అని ఇట్లా ఏడుస్తుందండి, బయట నుంచి ఏడుస్తుంది, టీచర్ తీసుకోలేదు. అప్పుడు అన్నారట, ఏడవద్దని చెప్పండి, మీ అందరూ లక్షలు ఖర్చు పెట్టి నన్ను తీయవచ్చు, కానీ నాకు సంతోషాన్ని కలిగించింది ఆ తల్లి. కాబట్టి తీర్థమే కదా, నేను ఎట్లాగో వస్తాను, చుట్టుపక్కల గుండెల్లో ఉంటాను. తీర్థము అబ్బా ఇది ఆయన మంచివాడు అంటే 60 సంవత్సరాల తీసుకోండి 60 సంవత్సరాల చరిత్ర. అవునవునవును, ఇవి చెప్పే చరిత్ర మాకు తెలియదు. మేము చిన్నపిల్లలు. మీరు చెప్పిన చరిత్ర స్వామివారి మా స్వామివారి చరిత్ర ప్రతిరోజు ఒకటి పబ్లిష్ అవుతూ వస్తుంది. ఇది మీరు చూసే ఉంటారు కంచి పరమాచార్య దీని మీద. ఇప్పుడు మీరు చెప్పిన వార్త అనేది ఇది ఇంకొక కోణం. ఇది మరి తర్వాత మా నాన్నగారు బాధపడ్డారు, ఏమంటే తల్లి లేదు అప్పుడు, మా అమ్మ చనిపోయింది కదా, 12 ఏళ్ళకి చనిపోయింది. ఆ ఇల్లు భారం అంతా నేనే మోసావు, పెద్ద రామచంద్ర భవన్ బకింగ్హామ్ ప్యాలెస్ ఒక్కదాన్ని. నాన్న ఎట్లా వెళ్ళేవాళ్ళు, అన్న ఎట్లా వెళ్ళేవాళ్ళు, ఎవ్వరు ఆడవాళ్ళేరు. ఈ పిల్లలందరినీ పోగేసుకొని మా ఆదిలక్ష్మి వాళ్ళందరినీ అన్నమాట, ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి అన్నం కలిపి పెట్టి ఇలా చేసేదాన్ని. పాటల కోసం వచ్చి వాళ్ళకి గ్రామ్ఫోన్ ఉంది, తర్వాత పాటలు పాడుకుంటూ అవ్వల మీద కూర్చుంటూ ఉండండి. నాన్న అనేవాళ్ళు వీళ్ళని రానిగుడ్లు అనేది, మనం బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు. ఎందుకు రానిగుడ్డు, మా నాన్నతో పెట్టుకునే సుబ్బారావు పంతులు అంటే అడిగి వస్తారు, ఎందుకు రానిగుడ్డు, వాళ్ళు మనుషులే మనం మనుషులు. ఆ రోజు ఏ రోజు నాకు లేదు కులం అవి లేదు, అందరూ ఒకటి. నాకు యానాది వాళ్ళు ఎరకల వాళ్ళు ఇవి చెప్తారు చూడండి, ఏమీ లేదు నాకు. అందరం మనం మనుషులము, తల్లి పుట్టించింది, తల్లి బిడ్డలం మనం. నాన్నగారు కాదమ్మా ఎందుకు చెప్పన్నా, అప్పుడు ఆయన అన్నారు నాతో వేగలేక, ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, అంటే ఒక మనిషి జ్ఞానం విపరీతమైపోయి సత్వగుణం నుంచి తురి అవస్థకి వెళ్ళినప్పుడు, సమస్తం ఒకటే అనుకున్నప్పుడు అప్పుడు ఉండదు, కానీ ఇప్పుడు ఉంటాయి అన్నారు. ఇప్పుడు ఉంటాయి ఈ భేదాలు. చనిపోయే ముందర గట్టిగా గౌరవించుకొని ఆయన నోట్లో నాకేవో ఇట్లా గట్టి ఇట్లా తీసి ముద్దు పెట్టుకొని, తల్లి 60 ఏళ్ళు నేను తపస్సు చేశాను, కానీ నాకు రాని జ్ఞానం నా కడుపును పుట్టిన నీకు వచ్చింది. ఇప్పుడు నేను నమ్ముతాను. నాన్న దగ్గర నుంచి అటువంటి నేను ఆ కాంప్లిమెంట్ వినడం అనేది అద్భుతం, ఎప్పుడూ లేదు. నేను ఒక్క అంటాను, మన బ్రాహ్మణులంతా నన్ను వేరేస్తారు, ఎందుకంటే ఎప్పుడు చూసిన వాళ్ళ కులంలో ఉండి వేడిపోతుంది. నేను అదే పని. ఈసారి మా అమ్మని అడిగాను, నాకు జన్మంటూ ఉంటే అరుంధతిలో ఇంట్లో పుట్టించు, మాది వాళ్ళు అంటారు చూడు, చెప్పులు కడుపుని అక్కడ పుట్టించు, అక్కడ పుట్టిస్తే హ్యాపీగా ఉంది. దానికి ఒక కథ ఉంది.
పూరి ప్రసాదాలు అది కథ ఉంది. ఏమవుతుందంటే లక్ష్మీదేవి అదే బలరాముడు వాళ్ళు ఉంటారు కదా, ఆమె కదా చుట్టూ అంటే ఆమె అంటుంది, నేను ఒకసారి అంతా చూడాలనుకుంటున్నాను. వద్దు, నువ్వు చూడద్దు, వాళ్ళు మంచి వాళ్ళు కదా ఈ ఊళ్ళో వాళ్ళు, కనీసం శుక్రవారం ముగ్గు కూడా పెట్టరు, ఎందుకు నువ్వు పోతావు, అవమానాలు పాలవుతావు. కాదు నేను పోతాను అంటే, సరే ఇంకా ఆయన గమ్మున కృష్ణుడు సామాన్యుడు కాదు కదా, ఆయన ఆడుతూ ఉంటాడు. బలరాముడికి వర్షంకు ఏమొచ్చింది, అన్ని చోట్లకి వెళ్ళిపోతా, బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళింది, ఇంకో రెడ్డి ఇంటికి, అన్ని చోట్లకి వెళ్తే ఒకటి తల్ల దీవులు చేసుకోవడం, ఒకడేమో చద్దికూడు తినడం, మళ్ళీ మంచాల మీదకి వచ్చి కూడా తగులు ఆడుకోవడం, చుట్టూలో పోసుకోవడం, ఇలా ఉన్నది. అప్పుడు పోయి అరుంధతి వాడకి మాదిగా వాడు చెప్పులు కొట్టుకునేవాడు. అక్కడికి వెళ్ళినాక ఒక బంగారు తల్లి, అంటే కులవ కాదు అక్కడ